సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో రేపు అనంతపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతుంది కూటమి సర్కార్. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం గెలిచాక తొలిసారిగా 3 పార్టీల బహిరంగ సభ జరగబోతుంది. 15 నెలల పాలనలో సాధించిన విజయాలను వివరించబోతుంది కూటమి సర్కార్. సభ గ్రాండ్ సక్సెస్ అవుతుంది అంటున్న టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్తో మా ప్రతినిధి రవిచంద్ ఫేస్ టు ఫేస్. పల్లా శ్రీనివాసరావు మనతో ఉన్నారు. పల్లా గారు, సూపర్ హిట్ సూపర్ 6 పేరుతో మరోసారి రేపు సభ నిర్వహిస్తున్నారు లక్షలాది మందితో. ఈ సభ ద్వారా ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? సూపర్ 6 సూపర్ హిట్ అనే ఈ సభకు నామకరణం చేసి ఈ సభ ద్వారా మేము 15 నెలల్లోనే కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలన్నీ కూడా అందులో సుమారు 90% 15 నెలల్లోనే పూర్తి చేశాం అనే విషయాన్ని ఈ సభ ద్వారా ఆవిష్కరించబోతున్నామండి. దీంతో పాటు సుపరిపాలన 15 నెలలుగా మేము అందించినటువంటి సుపరిపాలన కావచ్చు, అలాగే పెట్టుబడిదారులకు ఒక భరోసా కావచ్చు, అలాగే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేయబోతున్నాం అనే విషయాన్ని కూడా ఈ సభ ద్వారా మేము తెలియజేయబోతున్నామండి. ఈ సభ రేపు భారీగా సక్సెస్ కాబోతుంది. ఇక్కడ ఉమ్మడి అనంతపురం జిల్లా నాయకులందరూ కూడా, కూటమి నాయకులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. అంటే వరుసగా రాయలసీమలోనే మీ కార్యక్రమాలు ఎక్కువ జరుపుతున్నారు. మొన్నే మహానాడు జరిపారు, ఇంతలోనే అనంతపురంలో సూపర్ హిట్ సూపర్ 6 పేరుతో జరుపుతున్నారు. ఎందుకు ఈ ప్రాంతం మీద ఇంత ఫోకస్ చేస్తున్నారు? రాయలసీమ అంటేనే రత్నాల సీమ. ఇక్కడ గత పాలకులు చాలా మంది ఇక్కడ ఉన్న ఓట్లు వాడుకున్నారు తప్ప, ఓటర్ల కిందనే చూశారు తప్ప అభివృద్ధి వైపు దృష్టి సారించలేదు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వెనకబడితనాన్ని పక్కన ప్రాలదోలి అభివృద్ధి వైపు నడిపించాలి, విజన్ 2047 ఏదైతే ఉందో అటువైపు నడిపించాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ కార్యక్రమం పెట్టడం జరిగిందని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అనంతపూర్లో కూడా ఇక్కడ మాకు అనేక సార్లు ఇక్కడ ఆదరించారు, ఓటర్లందరూ కూడా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా అనంతపూర్లో పెట్టాలి, మీరు ఈ ప్రాంతాన్ని, ఈ చివరి ప్రాంతం అయిపోయింది, ఇక్కడ ఖచ్చితంగా మీరు పెట్టాలని చెప్పేసి నాయకులందరూ కోరిక మేరకు కూడా ఇక్కడ పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నారు. అంటే మీరు సూపర్ హిట్ సూపర్ 6 అని మీరు అంటున్నారు, కానీ వైసీపీ మాత్రం ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవి అమలు జరపడం లేదని చెప్తుంది. ఈ రోజు రైతులకు వ్యతిరేకంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందంటూ ఆందోళన కార్యక్రమాలు కూడా పిలిపించారు. ఎట్లా చూస్తారు దీన్ని? మేము సూపర్ 6 సూపర్ హిట్ అయిందని చెప్పేసి కార్యక్రమం పెడుతున్నాం. వాళ్ళని ఒకటే అడుగుతున్నాం, గత 5 సంవత్సరాలుగా వాళ్ళు చేసింది ఏంటంటే సంక్షేమం చేస్తే సరిపోతుందని అనుకున్నారు. సంక్షేమమే కాదు, సంక్షేమంతో పాటు అభివృద్ధి ఉండాలి, సంపద సృష్టి ఉండాలని చెప్పేసి మేము భావిస్తున్నాం. అలాగే ఈరోజు అనేక మంది గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం పారదోలినటువంటి పెట్టుబడిదారులందరూ కూడా ఈరోజు తిరిగి వస్తున్నారు. లూలు గ్రూప్ స్టార్ట్ చేయబోతున్నాం, టాటా TCS స్టార్ట్ చేయబోతున్నాం, రేపు రాబోయే రోజుల్లో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కూడా తేబోతున్నాం. పారదోలిస్తారు, ఇలా పెద్ద పెద్ద కంపెనీస్, జాకీని పారదోలిస్తారు. ఈ కంపెనీస్ అన్ని తీసుకొస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకత్వం ఉందంటేనే పెట్టుబడిదారులు వస్తారని చెప్పేసి, అందుకని ఈ సభ ద్వారా కూడా మేము కేవలం చేసినటువంటి సూపర్ 6 హామీలే కాదు, సుపరిపాలన అందిస్తున్నాం, ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా సరే సంక్షేమం చేస్తున్నాం, అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నాం, దాంతోపాటు పెట్టుబడిదారులకు ఒక భరోసా కల్పించేటట్టుగా ఇక్కడికి తీసుకొస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు. చివరిగా ఏర్పాట్లు ఎక్కడి వరకు వచ్చావు? ఎన్ని లక్షల మంది ప్రజానీకం రాబోతున్నారు? మేము 2 లక్షల పైన రాబోతున్నారండి, ఇంకా ఎక్కువే రాబోతున్నారు. మా నాయకులందరూ కూడా ఇప్పుడే అన్ని ఏర్పాట్లు చేయగలిగాం. మాకు 33 మహానాడులు చేసేటువంటి అనుభవం ఉంది. ఇప్పటికే అనుభవం ఉన్నటువంటి నాయకులు రేపు మంచిగా చేయబోతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. పల్లా శ్రీనివాసరావు రాష్ట్ర అధ్యక్షుడు చెప్తున్నారు, చాలా గ్రాండ్ గా ఈ సభ నిర్వహించబోతున్నాం, వైసీపీకి మాట్లాడే అర్హత లేదు, రైతాంగం గురించి కావచ్చు, ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నాయి కూటమి ప్రభుత్వం అని చెప్తున్నారు. రేపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అదేవిధంగా నారా లోకేష్ సభ గ్రాండ్ సక్సెస్ అవుతుందని కూడా పల్లా శ్రీనివాసరావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ గౌతమ్తో రవిచంద్, 10 టీవీ, అనంతపురం.